ఓ పక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల ఆంధ్రప్రదేశ్‌తే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కొరతకి సంబంధించి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు వాళ్ళ బుద్ధినైతే పోనిచ్చుకోలేదని చెప్పుకోవాలి. ఏదైతే తిరుపతిలోని ఒక గోడౌన్‌లో భారీగా అక్రమంగా నిల్వ వచ్చినటువంటి గ్యాస్ నిల్వలన్నీ పట్టుకున్నారు పౌర సరఫరా అధికారులు. మరి మొత్తానికి అసలు ఆ గోడౌన్ ఎవరిది? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి ఒక పక్క గ్యాస్ కొరతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇక్కడ కూడా గ్యాస్కి సంబంధించి అక్రమంగా ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తుంది. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ చేయొద్దు, ఎవరు కూడా ప్రజలు కంగారు పడొద్దు, వీటన్నిటికి సంబంధించి కొరతకు సంబంధించి దృష్టిలో ఇబ్బంది పడొద్దు అని చెప్పి చెబుతుంటే వీళ్ళు మాత్రం అక్రమంగా గొడవలో పెట్టుకోవడాలు, నకిలీగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడాలు, వాళ్ళెవరో కాదు బోమన్ అనుచరులు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారు? అటువంటి వ్యక్తులకి ప్రజల శ్రేయస్సు గురించో లేకపోతే ప్రభుత్వ శ్రేయస్సు గురించో ఎందుకు బాధ్యత ఉంటుంది వెంకట్? వాళ్ళకి కావాల్సింది అటువంటి అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రజలు ఇబ్బందుల్లో పడ్డ అవకాశమా? అవును, అది అవకాశమే. ఈ సంపాదించుకోవడానికి అవకాశం లేకపోయినా కూడా అవకాశం సృష్టించుకుంటారు. వాళ్ళు చేసే పని అది. అవకాశాలను సృష్టించేది ఇబ్బందులనే. అవకాశాలని ఇబ్బందుల్ని సృష్టించుకుని దాన్ని వాళ్ళు స్వప్రయోజనాలకు వాడుకుంటారు. కరుణాకర్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నా, టీటీడీ చైర్మన్గా ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆ ప్రాంతంలో పెత్తనం కొనసాగిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, 75,000 రూపాయలు వర్త్ పరకామణిలో చోరీ చేస్తే మా వాళ్ళు 14 కోట్లు కట్టించారు టీటీడీకి అని. 14 కోట్లు ఆయనకి కట్టించారు, 28 కోట్ల రూపాయలు వాళ్ళ సొంతాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం ఆయన చెప్పట్లా. అంటే అక్కడ ఏంటి, ఒక చిన్న అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకున్నారు చూసావా? అతను రవికుమార్ అనే వ్యక్తి తర్వాత చెప్పాడు కదా, నన్ను చాలా ఒత్తిళ్ళకి గురి చేసి అనేక మంది నా ఆస్తులు రాయించుకున్నారని. అంటే చూడండి, ఇంకా పైగా మా వాళ్ళని అభినందించాల్సింది, సన్మానించాల్సింది పోయి ఇంకా పరకామణి కేసు గురించి ఎత్తుతారా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. అలాంటి శిష్యులు జగన్మోహన్ రెడ్డికి ఉంటే కరుణాకర్ రెడ్డి లాంటి అలాంటి శిష్యులే ఉంటారు. ఇప్పుడు ఆవిలాల్ అనే ఊర్లో, అంటే తిరుపతికి గ్రామ పంచాయతీ, అంటే శివార్ విలేజ్. కానీ వాళ్ళు ఆవిలాల్లో చేయటం వ్యాపారం అక్కడ స్థావరంగా పెట్టుకుని తిరుమలకి చేస్తున్నారు. తిరుమల ఒక పుణ్యక్షేత్రం, విపరీతంగా లక్షలాది మంది వీళ్ళు వస్తూ ఉంటారు భక్తులు. మరి అక్కడ అంతా కూడా ఎక్కువ కమర్షియల్ యాక్టివిటీ, ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతూ ఉంటుంది. దాదాపు 600 గ్యాస్ సిలిండర్లు, అంటే కమర్షియల్ సిలిండర్లు దొరికినాయి అంటే వాళ్ళ రొటేషన్ ఎంత జరుగుతుందో నువ్వు ఆలోచించుకో. డొమెస్టిక్ మీద వాళ్ళు పెద్ద డిపెండ్ అవ్వాల, ఒక 100 సిలిండర్ల లోపు దొరికినాయి. కానీ కమర్షియల్ ఎక్కువ రేటు ఉంటుంది, ఎక్కువ దాని రేటు ఎక్కువ ఉంటుంది. తర్వాత వాల్యూమ్ ఇది పెద్ద సిలిండర్లు అయ్యి ఆ వ్యాపారం మీద వాళ్ళు దృష్టి పెట్టారు. దానికి ఏం ముసుకేశారు? భారత్ గ్యాస్ కంపెనీ ముసుకేశారు, భారత్ కోఆపరేటివ్ గ్యాస్ ఏజెన్సీ అని. కానీ జరుగుతున్నది ప్రైవేట్గా గో గ్యాస్, అంటే అది రీఫిల్ చేసుకొస్తున్నారు. అంటే బహుశా నేను అనుకోవటం, ఈ సబ్సిడీకి ఇచ్చే గవర్నమెంట్ గ్యాస్ ఉంటాయి కదా, వాటిని ఇందులోకి రీఫిల్ చేసేసి లోపల ఉండే కంటెంట్ ఒకటే, సిలిండర్ షేప్ తేడా ఉంటుంది. వీళ్ళు ఎక్కడో ఒక ఏజెన్సీతో టైఅప్ అయ్యి ఆ సబ్సిడీ ఇళ్ళకి ఇచ్చే గ్యాస్ని కమర్షియల్ దాంట్లోకి రీఫిల్ చేసుకుని వాటిని కమర్షియల్ రేట్కి అమ్ముకుంటున్నారు. అది తీరా ఇప్పుడు శేషాచలం అనే పౌర సరఫరాల అధికారి రైడ్ చేస్తే బయటపడింది. ఒక సౌజన్య అనే ఒక ఆమె పేరు పెట్టారు, ఏదో డమ్మీ పేరు, ఎవరో తెలీదు. కానీ అక్కడ వాళ్ళు స్థానికులు చెబుతుంది ఏంటంటే, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారండి. అంటే కరుణాకర్ రెడ్డి గారి శిష్యుడు గొడవల మీద కూడా దాడి చేస్తారా అంటే, ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది. అసలు యాక్చువల్గా వాళ్ళకుండా పర్మిషన్ 2019 వరకే. అప్పటి నుంచి ఆ పర్మిషన్ లేదు, రద్దయిపోయింది. కానీ ఈ సరఫరా మాత్రం జరుగుతూనే ఉంది. తిరుపతికి ఎయిమ్గా చేసుకున్నారు, లక్ష్యంగా పెట్టుకున్నారు. అడ్డా మాత్రం ఆవిలాల విలేజ్లో పెట్టారు. దానికి మళ్ళీ భద్రతా ప్రమాణాలు కూడా పాటించకుండా ఇళ్ల మధ్యలో పెట్టేశారు. దాంతో మరి ఏదైనా ప్రమాదం జరగరాంది జరిగితే వీళ్ళందరూ సేఫ్గానే ఉంటారు, దాని యజమాని కానీ వాళ్ళ బాస్ కానీ వాళ్ళందరూ. కానీ పోయేది పబ్లిక్. అది కాబట్టి ఇది అవకాశం. మీరు చెప్పారు, యుద్ధం వచ్చి అందరూ అల్లకల్లోలంగా ఉండి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు తొందరపడొద్దు, భయపడొద్దు, మన దగ్గర గ్యాస్ నిల్వలు ఉన్నాయి, మేము ఇస్తామని. ఇప్పటికే హైదరాబాద్లోనూ చాలా ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ ఇబ్బంది వచ్చేసింది. కట్టెల మీద వండుతున్నారు, తర్వాత గ్యాస్కి ఎక్స్ట్రా ఛార్జీలు వేస్తూ కూడా బిల్లులు కూడా ఇచ్చేస్తున్నారు, గ్యాస్ ఛార్జెస్, కట్టెల ఛార్జెస్ అన్ని. అట్లాంటి పరిస్థితిని వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? ఇట్టప్పుడే ఇట్లాంటి దందాలు చేయటంలో నంబర్ 1 వాళ్ళు.
ఇప్పుడు ఆ భయం వచ్చింది ఒకటి, కొరత కూడా వచ్చింది కమర్షియల్ గ్యాస్కి. అందుకనే వాళ్ళు ఎక్కువ 600 గ్యాస్ సిలిండర్లు పెట్టుకున్నారంటే అసలు రెగ్యులర్ వాళ్ళకే 600 సిలిండర్ల రేంజ్ ఉండదు. మరి ఇంత క్రైసిస్లో కూడా మరి 600 సిలిండర్లు రెడీగా, అవి నిండు సిలిండర్లే, ఖాళీ సిలిండర్లు కాదు, అది తిరుపతికి పంపడానికి రెడీగా పెట్టారు. అది ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రెడీ చేశారు. అసలు 2019 నుంచి మరి వాళ్ళ వరకే, అంటే ఈ 6-7 ఏళ్ల నుంచి లైసెన్స్ లేకుండానే దందా చేస్తున్నారంటే గో గ్యాస్ పేరుతో. మరి ఇదే అయి ఉంటుంది, ఏది సబ్సిడీ, గవర్నమెంట్ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సిలిండర్ల నుంచి రీఫిల్ చేసుకుని అది సబ్సిడీకే కదా వాళ్ళకి దొరికేది. ఇది డబల్ త్రిబుల్ రేట్ ఉంటుంది కమర్షియల్ గ్యాస్. మరి ఎంత సంపాదించి ఉంటారు ఇలాంటి అవకాశం. మరి ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది రేటు. ఇంకా రేపు డిక్టేట్ చేస్తారు, ఇంకొక వారం 4 రోజులు అయింది అనుకోండి, 600 ఉండే కదా సిలిండర్లు, మళ్ళీ వాటిని రీఫిల్ చేసుకుంటే ఇది ఒక ప్రత్యామ్నాయ దందా, దొంగ దందా అనమాట. సో అయితే ఇప్పుడు చూసుకుంటే ఒక రాజకీయ నాయకులు ఉన్నోళ్ళు కావచ్చు, లేదా ఏదో ప్రజల కష్టకాలాల్లో వాళ్ళకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి, వాళ్ళకు ఉపయోగపడే సూచనలు, ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళకి చెప్పాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం ఉంటుంది? శ్రీవారికే అపచారం చేసినటువంటి వ్యక్తులు ప్రజలకి మేలు చేస్తారా? ఇప్పుడు ప్రజలకి లేకపోతే వ్యాపారస్తులకో ఇప్పుడు త్రిబుల్ రేట్ వేసి తీసుకుంటారండి గ్యాసు, ఎవరాళ్ళు ఇస్తారు కదా. ఇప్పుడు తాగేవాడు కడతాడు తాళ్ల పన్ను అంటారు. ఆడేం చేస్తాడు, వాడు ఆ డబ్బుని కస్టమర్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు. కస్టమర్స్కి వాళ్ళ భోజనం దొరకాలి, కానీ తిరుమల లాంటి సాట డబ్బుల కోసం ఎవరు చూస్తారు? తిరుమల వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి తీర్థయాత్రలాగా వెళ్తారు. 100 రూపాయలు అయ్యే కాడ 300 అయినా కూడా పోతే పోయిందని పెట్టుకుని వెళ్ళిపోతారే తప్ప తగ్గరు. కాబట్టి వాళ్ళ అవకాశాన్ని అడ్డు పెట్టుకుని బ్రహ్మాండంగా స్టాక్ పెట్టేశారు. ఎప్పటికప్పుడు ఒక 600 సిలిండర్లు వాళ్ళు రెడీగా పెట్టుకున్నారంటే ఏ పరిమాణంలో వ్యాపారం జరుగుతుంది? 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుంది. ఏదైనా పట్టుకుంటే గతంలో అయితే పట్టుకునే సమస్య లేదు. ఇప్పుడు దాదాపు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ నడిచింది. ఆ టైంలో వాళ్ళని ఎవడ పట్టుకున్నాడు? ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కనీసం దాని మీద దృష్టి వెళ్ళింది. ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి కంప్లైంట్ చేసి ఉంటారు, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా అంత వెళ్ళి పట్టుకుంటారని అయితే నేను అనుకోను. నాకున్న అనుభవాన్ని బట్టి ఎవరో బాధ్యత గల పౌరులు ఎవరో ఇట్లా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, గ్యాస్ దందా చేస్తున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు దొరికింది. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు పేరును ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఆయన మాత్రం ఏమంటాడు, శిష్యులే కదా, తను బాగుండాలి, తను అనుచరగణం బాగుండాలి. ఆయన చెప్పాడు, తిరుమలలో నాకు 2000 మంది గూఢచారులు ఉన్నారు టీటీడీలో అని. ఇట్లాంటి వాళ్ళే ఉంటారు, వాళ్ళు లబ్ధి పొందుతారు, ఈయన పేరు వాడుకోండి, కానీ నాకు కూడా మీరు పని చేయండి ఇట్లా ఏదో ఒక రకంగా. ఇప్పుడు అందులో కొంత అమౌంట్ తీసుకెళ్ళి గురుదక్షిణగా కూడా వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎవరు ఇప్పుడు లీడర్లు ఊరికే ఏమి సహాయం చేయరు కదండి. ఎవరిని ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ఆయన కూడా మాట సహాయం అడ్డం వేస్తాడు. కాబట్టి ఇదంతా ఇచ్చిపుచ్చుకునే దూరంలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ యుద్ధం మూలన ఒకటి, తర్వాత ప్రభుత్వం మారటం మూలన వీళ్ళకు కూడా కొంచెం తాకిడి వచ్చింది, సివిల్ సప్లైస్ వాళ్ళకి పట్టుకున్నారు. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.